ఈయన ఎట్లా తెలుసు నీకు ఉపేందర్? నన్ను పట్టుకొచ్చిండు. ఎక్కడి నుంచి? ఏ అడవిల్చల్లి? యుఎస్ఏ నుంచి. ఏం నువ్వు యుఎస్ఏనా? వామ్మో, నువ్వు ఎక్కడనో ఇక్కడ సికింద్రాబాద్ లో ఉంటావు, యుఎస్ఏ నుంచి వచ్చిన అంటున్నావా నువ్వు? కాదు, యుఎస్ఏ నుంచి వచ్చా. మళ్ళీ జుట్టు ఎందుకు అట్లా ఉంది? గాలికి పోయింది. గాలికి పోయిందా? యుఎస్ఏ లో ఏ గాలి పీల్చుకుంటావు నువ్వు? స్వచ్ఛమైన గాలి. పచ్చమైన గాలి, స్వచ్ఛమైన గాలి? స్వచ్ఛమైనది. స్వచ్ఛమైనది అక్కడ దొరుకుతుందా స్వచ్ఛమైనది? చాలా బాగా. ఓకే, నువ్వే పీల్చుకుంటున్నా ఇక్కడ, నేను పీల్చుకోలేనా? ఓ మేం వేరేలే, నువ్వైతే మేము బ్రాండెడ్ కదా, నువ్వు యుఎస్ఏ బ్రాండ్. అక్కడ గాలి, యుఎస్ఏ గాలికి ఇండియా గాలికి ఏం డిఫరెన్స్ ఉంది? అమ్మాయిలు అందంగా ఉన్నారు. నీ బొందరా, నీ బొంద. నేను అడిగింది గాలి అన్న, అమ్మాయిల గాలి కాదు, పీల్చుకునే గాలి. ఇక్కడ వదులుతున్నావు, అక్కడ అమ్మాయిలు వదులుతారు. అయ్యయ్యో, ఆ ముక్కు మీద మచ్చ ఏంటిది? ఒక అమ్మాయికి ఇచ్చింది. నీకు అమ్మాయి పిచ్చి తప్ప ఇంకా వేరే మాటలు రావా? ఉన్నావే గింతంతా. నేను అబ్బాయి ఉన్నావా? ఇక్కడ అమ్మాయిని పెడితే బాగుండు యాంకర్ ని. ఎటువంటి వాళ్ళకి చెప్పయ్యా. అయ్యయ్యో, అంటే నా జాబ్ తీసేయాలని ఫిక్స్ అయినట్టున్నావు. అమ్మాయి అయితే మంచిగా ఉంటది, ఇంటర్వ్యూ అందరినీ మంచిగా ఎంగేజ్ చేసుకుంటూ మాట్లాడుతుంది యాంకరింగ్ తో. నువ్వేం మాట్లాడుతున్నావు? పట్టేసుకొని ఇంతలా కడుపేసుకొని. అవునా, నా పొట్ట మీద పడ్డదా? ఇప్పుడే బిర్యానీ తీసి కూర్చున్నా. ఎన్నో నెల? 9వ నెల నా ఇప్పుడు? లేదు, బిర్యానీ నెల. బిర్యానీ నెల. డెలివరీ అయ్యో, జాగ్రత్త. నేను చూస్తే నాకు డెలివరీ అన్ని అయ్యేటట్టున్నాయి. అవునా? సిజేరియనా నార్మలా? అది నాకు తెలియదులే గానీ. అవును గానీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. ఉన్నవే గింతంతా. నువ్వు యుఎస్ఏలో చదువుకుందంత ఇదేనా? అవును. యుఎస్ఏ అంటే ఏంటో తెలుసా నీకు? తెలియదు. ఫుల్ ఫామ్ తెలుసా? తెలియదు. నేను చెప్పానా? చెప్పు. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమీర్పేట్. నువ్వు అన్నది అమీర్పేట? యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమీర్పేట్. ఓర్ నైనో, సూపర్. అమీర్పేటలో ఎక్కడైనా? అక్కడే ఎస్ఆర్ నగర్ లో. ఎస్ఆర్ నగర్ లో. ఓకే. అవును కానీ నువ్వు డైలీ ఏం తింటావు? నన్ను చూస్తున్నావేంది? నువ్వు చెప్పు. పిచ్చి మొక్కం, నువ్వు తినేది నాకెట్లా తెలుస్తుంది? నిన్నెవడు అడిగాడయ్యా? మా వేదవని అడిగా. ఓకే, ఆ ఉపేందర్కి ఎట్లా తెలుస్తుంది నువ్వు దొంగసాటంగా తినేది? బ్యాగ్ లో కుక్క పెడతాడు. ఏం పెడతాడు? బ్యాగ్ లో బిస్కెట్లు పెడతాడు. బిస్కెట్లా? ఏం బిస్కెట్లు? కుక్క బిస్కెట్లు. నీకు కావాలా రెండు? ఏం వద్దు, మంచి బిస్కెట్లు తింటా నేను. నువ్వు చూస్తాలా? లేవు. గుడ్డే తింటా. గుడ్డేనా? అందుకే రోజంతా గుడ్డుగా ఉంటది. నువ్వా? ఓకే. అవును, మన అమీర్పేటలో వరదలు వచ్చినాయట, నువ్వు కొట్టుకోవాలే? లేదు. ఎందుకంటే ఎందుకు? ట్యూబ్ వేసుకున్నా. ఓహో, ట్యూబ్ వేసుకున్నావా? ఓకే. అవును గానీ ఏ సినిమా చూసా ఈ మధ్యన? దేవరా. దేవరా బాగా నచ్చిందా? చాలా బాగా. ఓకే. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా అనిపించింది నీకు? సూపర్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్. జాహ్నవి కపూర్ ఎలా ఉండే డాన్స్? చాలా అందంగా ఉంది. ఓ, జాహ్నవి కపూర్ గారు. ఓకే. ఎలా అనిపించింది? హిందీలో చూసినావు కదా ఇంతకు ముందు, లేకుంటే తెలుగులో ఫస్ట్ టైం చూసావా? తెలుగులోనే చూసా. సైఫ్ అలీ ఖాన్ చూసావా? ఆయన కండాలు చూసావా? ఓకే, నేను చూడలేదు. చాలా బాగున్నాయి. అవునా? ఓకే. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సమంత. ఓహో, సమంత. ఏ మూవీ ఇష్టం? ఏ మూవీ అంటే ఇష్టం? అట్లా అడిగిటాం, సిగ్గుపడుతున్నావు ఎందుకు? నాకు సిగ్గు అవుతుంది బాబు. అయ్యో, ఊ అంటావా మామనా? చిచ్చి. ఏమైందిరా? అయ్యో, సమంత పేరు చెప్పిండి అయ్యా. అయ్యయ్యో, సిగ్గు కాకెత్తకెళ్ళా. మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు కల్పిస్తున్నా సమంత గారిని? నాకు సిగ్గు అయ్యా, నేనే కలవలే. మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నావు? నా నిదట్లో. నిద్రలోనా? ఈ ఆ మాటలని ఎట్లా నేర్చుకున్నావు? ఏ స్కూల్కి పోయినావు? ఏమైంది చెప్పు. అబ్బా, సీక్రెటా? అయ్యో అయ్యో, నీ సిగ్గు. అయ్యో, ఎక్కడ నేర్చుకున్నావు అన్న ఈ మాటలు? మా వాడి దగ్గరే. మాటలు కూడా నేర్పిస్తాడా? ఆయనకే మాటలు రావు, నీకేం నేర్పించిండు? ఏదో నేర్పించాడు, వచ్చింది 2 ముక్కలు. అవునా? సరే, ఉపేంద్ర గారు మాతో మాట్లాడారా? ఇక మీరు మీ డార్లింగ్ తోనే మాట్లాడిస్తారా? మాట్లాడతా నేను కూడా. అయ్యో, ఎవరు చెప్పారు మాటలు వస్తాయని? ఎవరికి? వీడికే రాదని చెప్తున్నా నేను, మాటలు ఆయనకి రావు. కనీసం మాట్లాడని అంటున్నా. ఆయన నిన్ను పక్కన పెట్టి ఆయన మాట్లాడమని అంటున్నా. సో నేను మాట్లాడాలి అక్కడ? మాట్లాడే. సరే, మాట్లాడదామా? మాట్లాడండి. అలిగింది కొంచెం, మాట్లాడుతుందమ్మా. ఇంకా మాట్లాడతావా? అయితే మాట్లాడు. ఏం అడుగు, నన్ను ఏమన్నా అడుగు. పెళ్ళయిందా? పెళ్లి కాలే. ఎందుకు కాలే? సంబంధాలు దొరకలే. ఎంత పొట్టేసుకుంటే ఎవడెత్తాడు పిల్లని? ఓహో, ఊకే నా పొట్ట మీద పడ్డావు. ఇక టాపిక్ డైవర్ట్ చేద్దాం మనము. అవును కానీ ఏంటి, నాలుకాయనా అది నీది అంత ఎర్రగా ఉంది? అవునే. ఓ సూపర్. పాన్ తిన్నా ఇందాకనే. పాన్ తినొచ్చావా? ఓకే. మీ ఓడ ఏమైనా తినిపించాడా, నువ్వే తిన్నావా? నాకు పెట్టింది తినకుంటే చాలా ఆయన. అంతేనా? ఉపేందర్ అమ్మాయి కూడా, లేకుంటే ఏం నీకు బాగా కొడుతుంటాడా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నాకైతే ఇష్టడు. ఇప్పుడు కెమెరాకైతే నిజమే చెప్పు, తర్వాత అబద్ధం చెప్పుకుందాం. వట్టి వేస్ట్ గాడు. అయ్యయ్యో, అంత మాట అన్నాడు ఉపేందర్ నిన్ను? ఏం చేస్తాం, ఎలా ఉంటది ఊక ఉత్తిగా గురువు గారు.
ఉత్తిగానే ఏం కాదు 2 బిస్కెట్లు తీసి ప్యాకెట్లు బ్యాగ్లో చల్లి అప్పుడు సెట్ అవుతాడు. ఏం కాదు, ఆ అమాయకుడు. అమాయకుడా? ఇంతవరకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఎవరికి? మా గురువు గారికి. గురువు గారికా? ఓకే సూపర్. అవును సినిమాలకు వెళ్తావు కదా, నిన్ను చూసి ఎవరిని కొట్టడం గిట్టడం జరిగిందా? జరిగినాయి. అప్పుడు ఏమనుకున్నావు మళ్ళీ? తెచ్చారయ్యా, ముద్దులు పెట్టారు. ఓ ఎవరు? అమ్మాయిలు. ఓకే కిస్ పెట్టారు, లిప్ లాక్. అయ్యో సిగ్గు. ఓకే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అప్పుడు నువ్వేమో చూస్తే ఇలానే ఉన్నావు కదా, మళ్ళీ ఎలా ఉన్నావు నువ్వు చూస్తే? అందంగా షారుఖ్ ఖాన్ లా ఉన్నా. వద్దురా నాయన ఈ ఇంటర్వ్యూ కొంచెం పోల్చుకుంటే కూడా కరెక్ట్ అంటే వాళ్ళని పోల్చుకోను. ఎవరిని పోల్చుకోవాలి? షారుఖ్ ఖాన్ లా ఉంటే షారుఖ్ ఖాన్ లాగా ఇంకెలా ఉంటా? షారుఖ్ ఖాన్ లాగా ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? వద్దులే మా గురించి నేను ఎందుకులే నాయన. చెప్పమంటావా? ఏం వద్దు నాయన, వద్దు వద్దు. మిల్కిచ్చే బెరెలా ఉందో. మిల్కిచ్చే బెరెలా ఉన్నానా? ఎందుకు అంత మాట అన్నావు? మిల్కిచ్చే బెరైన అందంగా నిగనిగలు ఆడుతూ దున్నపోతులే, నువ్వు కూడా అలా కూడా లేవు. అంతేలే అబ్బా, నీకు ఇంత మెచ్చుకొని మంచిగా మాట్లాడుతుంటే మిల్కిచ్చే బర్రెలా ఉన్నా అంటవా? ఏంది అది కింద చూస్తున్నావు? సిగ్గు అవుతుందయ్యా. సిగ్గు అవుతుందా? అవును నీకు ఉపేందర్ ఏమేమి ట్రైనింగ్ ఇస్తాడు డైలీ మార్నింగ్ లేవగానే? యోగా చేస్తావా? చేస్తా. ఓకే చాలా ఈవెంట్లకు వెళ్తావు కదా, బాగా తినడానికి వెళ్ళేటట్టున్నావు కదా నువ్వు? లేదు, అమ్మాయిలు చూడడానికి వెళ్తా.